మీరు ఊరు వదిలిపోతామంటున్నారు కాబట్టి మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం, మీరు భూములు తీసుకోమంటున్నారు కాబట్టి అక్కడ పంపిస్తున్నాం అంటే ఏంటి కలెక్టర్ గారు మాట్లాడేది? ఇది కరెక్టా? ఉన్నత స్థాయి అధికారిగా ఇన్ని కోర్టు ఒకసారి మందలించినప్పటికీ కూడా గతంలో ఉన్న కలెక్టర్ని అందరినీ ఈరోజు కలెక్టర్ గారు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. అంటే కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? దాల్మియా చాలా ఉదారంగా ఏదో ముందుకొస్తున్నట్టు రీలొకేట్ చేసేదానికి. దాల్మియా వల్ల 15 సంవత్సరాలు నరకం అనుభవించారు, వాళ్ళ జీవితాలు నాశనమైనాయని చెప్పి రైతులు పబ్లిక్ హీరింగ్లో, మహిళలు నేను కాదు వాళ్ళే స్వయంగా పబ్లిక్ హీరింగ్లో అన్ని చోట్ల చెప్తా ఉంటే దాల్మియా వల్ల ఇబ్బంది, వాళ్ళ జీవితాలు నాశనమై పరిస్థితుల్లో మా గ్రామం చాలా బాగుంది, మా ఊరు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు, మేము బాధపడి పోవాల్సి వస్తుంది. ఎందుకు పోవాల్సి వచ్చింది? దాల్మియా కట్టాక వాళ్ళ వల్ల ఇబ్బంది పడిపోవాల్సి వచ్చింది. అంటే కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? మీరు పోవాలనుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నాం, తిరిపెం కింద ఇస్తున్నామని చెప్పినట్టు చెప్తున్నారు. రెండవది, ఈరోజు భూములు కొనుగోలు చేస్తారు, ఇన్ రైటింగ్ ఇచ్చినారన్నారు. ఇదేం రాశారు? టు ఎన్ష్యూర్ దట్ నో ఇనండేషన్ అక్కర్స్ ఇన్ సరౌండింగ్ విలేజెస్ యాజ్ సజెస్టెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ DCGBL. అది ఏదో 5 కోట్లు ఖర్చు పెడితే వైడెన్ అవుతుంది, భూములు కొనాల్సిన అవసరం లేదు అని ఇక్కడ రాశారు. ఢిల్లీకి MOEFCCకి వాళ్ళు రాసిన రిపోర్ట్లో భూములు కొనాల్సిన అవసరం లేదని రాస్తారు. అరే మీరు ఇన్ రైటింగ్లో ఇచ్చినారని పబ్లిక్కి చెప్పి ఇవన్నీ ఊరు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, భూములు కొనాల్సిన అవసరం లేదని రాశారు. భూములు కొన్ని కానీ ఊరు షిఫ్ట్ చేసేదానికి కానీ వీళ్ళు రాసిన దాంట్లో ఎక్కడ బడ్జెట్ పెట్టలేదు, డబ్బులే కేటాయించారు. ఎందుకు కేటాయిస్తారు? వీళ్ళు కొనాల్సిన అవసరమే లేదని రాస్తున్నారు. కానీ మీరు ఇన్ రైటింగ్లో ఇచ్చినామని చెప్పినారు, మీరేం కొనాల్సిన అవసరం లేదని రాస్తారు. దీంట్లో కొనేదానికి డబ్బులు కేటాయించలే, భూములకు డబ్బులు ఇన్ని కేటాయిస్తామని చెప్పలేదు, ఇన్ని ఎకరాలు ముంపుకు గురవుతుందని కూడా ఎక్కడ రాయలే. ఎందుకు రాస్తారు? కొనాల్సిన అవసరమే లేదని రాసినప్పుడు, మా వల్ల ముంపే లేదని రాసినప్పుడు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీ వల్లనే, లోకాయుక్త జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు ఫ్యాక్టరీ నిర్మాణం వల్లనే, ఫ్యాక్టరీ నిర్మాణమే తప్పు, అక్కడ కట్టడమే, దాని వల్లనే పంట పొలాలు గ్రామాలు ముంపుకు గురై వీళ్ళ జీవితాలు నాశనమైనాయని చెప్పి ఆయన ఆర్డర్లు ఇస్తే ఎంత భయం లేకుండా దాల్మియా యాజమాన్యం రాస్తుంది. కలెక్టర్ గారు చాలా నిన్న కాగితం చూపిస్తాడు, మళ్ళీ ఒక కాగితం, ఢిల్లీకి మేము ఎన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఊరు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని లేఖ రాస్తే దాన్ని మీరు ఆమోదించి పంపడం కరెక్టా? ఇంకొక విషయం మాట్లాడతారు, రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 కోట్లతో ఈ ఇరిగేషన్ సమస్య పరిష్కారం అవుతుందని మీరు ఇరిగేషన్ నిపుణులను పిలిపించండి. మీరు రండి, ప్రజల సమక్షంలో నవాపేట కానీ, దుగ్గనపల్లె కానీ, తలమంచిపట్నం కానీ, చిన్నొక్కమెల్ల కానీ గ్రామస్తులు ప్రజలందరినీ కూర్చోబెట్టి పబ్లిక్ హీరింగ్లో మీరు ప్రజల సమక్షంలో మీరు ఎన్ని వాస్తవాలు చెప్పకుండా మళ్ళీ మభ్యపెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, ఈరోజు ఆయన నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు? మేమేదో 30వ తారీఖు పర్మిషన్ వచ్చిందని రాస్తే ప్రజలు ఎవరు ఉండరు, వీళ్ళకు వాళ్ళకేదో మాట్లాడిన మాట, ఆయన రాజకీయ నాయకులని ఇట్లా మాట్లాడరు, వాళ్ళకేదో మసాలా ఉండదు, వాళ్ళు మాట్లాడేదానికి మసాలా లేదు కాబట్టి ఏదో అని చాలా వేగంగా రైతుల యొక్క సమస్యలు మమ్మల్ని అందరినీ కూడా హేళన చేసే విధంగా, రైతులను తప్పుదోవ పట్టించే విధంగా నిన్న రాజకీయ నాయకుని కంటే గొప్పగా మాట్లాడారు. నేను కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, మీకు నిజ ఆదినారాయణ రెడ్డికి చెప్తా ఉన్నా, భూపేశ్ రెడ్డికి చెప్తా ఉన్నా, ముగ్గురు అందరి సమక్షంలో మనం కూర్చున్నాం ఒక గ్రామ సభ నవాపేటలో. అదేవిధంగా ప్రజలందరూ 4 గ్రామాలను కూర్చోబెట్టి చర్చ చేసి మీరు ప్రజలకు ఏం చెప్పినారు, ఢిల్లీకి ఏం రిపోర్ట్ రాసినారు, ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు, ఎందుకు రైతులకు అన్యాయం జరిగే విధంగా దాల్మియా యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతూ రైతులకు పేదవాడికి అన్యాయం జరిగే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి తప్ప న్యాయం చేస్తారనే నమ్మకం ఏ రైతు నమ్మట్లే. నేను ఎన్ని కలెక్టర్ని అడుగుతున్నా, మేము మా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమో రాజకీయ లబ్ధి కోసమో ఏ కారణం చేతనో ఎన్ని కావాలని చేస్తున్నారని. నేను ప్రజల సమక్షంలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. కలెక్టర్ గారిని, భూపేశ్ గారిని, ఆదినారాయణ రెడ్డిని రమ్మను. నేను రాజకీయం కోసరం చేస్తున్నానో, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని నిజాయితీగా పనిచేస్తున్నామో అక్కడ ప్రజల సమక్షంలోనే అవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు రండి, ధైర్యం ఉంటే చేయండి, మీరు చేస్తే మంచి చేయండి, ఎవరొద్దన్నారు? ఆదినారాయణ కలెక్టర్ కూడా ఈ పనులు చేయకపోతే మొదటి ప్లాంట్ పర్మిషనే క్యాన్సిల్ చేస్తాము,
ఈ పనులు చేసేంత వరకు ఒక్క ఇటుక కూడా పెట్టమని చెప్పి ఈరోజు పెద్ద ఆర్భాటంగా లోకేష్ గారిని మంత్రి గారిని పిలిచి ఏ ఒక్క పని చేయకుండా మీరు ఫౌండేషన్ వేయడం ఇటుకలు పెట్టడం ప్రారంభించడం కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. అయ్యేంత వరకు కూడా ఒక్క ఇటుక కూడా పెట్టనేం. ఈ చేయకపోతే పర్మిషన్లే, మొదటి ప్లాంట్ పర్మిషన్లే క్యాన్సిల్ చేస్తామని కలెక్టర్ చెప్పి ఈరోజు కన్ఫ్యూజ్ చేస్తున్నది మీరు. ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా, రైతుకు న్యాయం జరగకుండా, పేదవాడికి న్యాయం చేయకుండా దుగ్గనపల్లెకు ఈరోజు మళ్ళీ మీరు ఇటుకలు పెడుతూ ఫౌండేషన్ చేస్తూ పనులు ప్రారంభిస్తున్నారంటే ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మీరు ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని విరమించుకొని ప్రజలకు న్యాయం చేసిన తర్వాత రావాలని చెప్పి లోకేష్ గారికి నేను కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.